నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనుష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో మోదెల గ్రామం ఎన్నికల హామీ మేరకు లక్షెట్టిపేట మండలంలోని మోదెల గ్రామంలో 74.54 మినీ ఇరిగేషన్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలాభిషేకం చేసిన రైతులు, నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతులకు ఎప్పుడూ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు రాజు అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లోగల బ్యాగ్ లోగల నాలుగు లిఫ్ట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని మరి రోజు తీసుకొచ్చి మనందరికీ అందించిన ఘనత గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారికి. వారికి ఎల్లవేళలా మనందరం రుణపడి ఉండాలి. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి కన్నెపల్లి మోదెల రైతులు, అదేవిధంగా లక్షెట్టిపేట కూడా కొందరికి భూములు ఉన్నాయి. వారంతా కూడా మరి ఎన్నో రాత్రులు పగలు నిద్ర పొడగొట్టుకొని కడం కాలువ మీద వండి నీళ్లు తెచ్చుకున్నా కూడా వాళ్ళ పంటలు ఎండిపోయే పరిస్థితి. ఎందుకంటే కడం కాలువకు చిట్ట చివరగా ఉన్న భూములు మోదెల, కన్నెపల్లి, లక్షెట్టిపేట వాళ్ళే. ఆ టేల్ అండ్ ల్యాండ్స్ మనతలేవని ఎంతోమంది ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ప్రభుత్వానికి విన్నవించినా పని కాలేదు. నేను కూడా మోదెలలో ఒక రైతును, నాకు 11 ఎకరాలు ఉంది. ఈరోజు ఆ భూమి సాగవుతుందంటే నేను కూడా చాలా సంతోషిస్తున్నా. మరి ఈ కార్యక్రమంలో పంచుకున్న రైతులకు, మరి దీన్ని శాంక్షన్ చేసినటువంటి మన ప్రియతమ నాయకులకు ఎన్నడూ మనం మర్చిపోవద్దు. వారికి అండగా ఉండి ఇంకా ఎన్నో అభివృద్ధి చేసుకోవాలి. ఈరోజు వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, సాగునీరు అయితేనేమి, కానీ ఏనాడు సుఖ దాని గురించి పట్టించుకోలేదు, ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పెద్దలు గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి మరి ఎలక్షన్లకు ముందు వచ్చినటువంటి సందర్భంలో మరి మా మోదెల రైతులందరం కలిసి, సార్ మరి మాకు పంటలు పండలేవు, మాకు కడానికి దూరం ఉన్నటువంటి మా విలేజ్, మరి మాకు వాటర్ వస్తలేవు కదా, మాకు పంటలు పండలేవు అని చెప్పి మేము చెప్పుకోవడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు
ఇలా లిఫ్ట్ చేసి శాంక్షన్ చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఇవాళ మోదల ఊళ్ళో దాదాపుగా ఒక 200-300 ఎకరాలు బీళ్ళ పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి భూములను దృష్టిలో పెట్టుకొని మరి మాకు శాంక్షన్ చేసినటువంటి పెద్దలకు ఎమ్మెల్యే గారికి మరి మోదల రైతాంగం తరఫున మోదల తరఫున మరి మున్సిపాలిటీ తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారికి మేము ఎప్పుడూ మోదల గ్రామస్తులం అందరం రుణపడి ఉంటామని చెప్పి మేము అండగా ఉంటామని చెప్పి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు చాలా సంతోషమైనటువంటి ఈ యొక్క సందర్భం, ఈ యొక్క నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలుగా మరి మండలానికి మరియు పెద్దలకు ప్రేమసాగరరావు గారికి మరి తెలియజేసుకుంటూ జై పిఎస్ఆర్ గారు ఆ రోజు మొదల గ్రామంలో మీకు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. అతను చెప్పిన పరంగా 2 సంవత్సరాల తర్వాత ప్రేమసాగర్ రావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉన్న సన్నిహితంతో ఈరోజు లక్ష్మీపేట దండపల్లి మండలంలో 4 లిఫ్ట్లు శాంక్షన్ చేయడం జరిగింది. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రేమసాగర్ రావు గారు తీసుకున్న నిర్ణయం చాలా చక్కదైనది. ఎందుకంటే ఈరోజు మొదలకు దాదాపు 20-30-40 ఏళ్ళ સુધી నీళ్ళు ఎలాంటి నీళ్ళు రాలేదు. ఈరోజు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖచ్చితంగా మొదల్లో 2-3 పంటలు పండి మొదల రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రేమసాగర్ రావు గారు చేసిన కృషికి మేము లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, ప్రేమసాగర్ రావు గారికి పాలాభిషేకం చేసినాము. రానున్న రోజులలో పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకోటి ఇవన్నీ శాంక్షన్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా లక్ష్మీపేట నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. ప్రేమసాగర్ గారు మన ఎమ్మెల్యే గెలిచిన వెంటనే నానాడు వేసంగి పొలాల గురించి మరి ఇల్లంపల్లి ఆనకట్టపై పోయినప్పుడు అక్కడున్న అధికారులు మరి గేజ్ తక్కువ ఉన్నది, ఇంత ముందు కూడా ఇయ్యలేదు అన్నప్పుడు అదంతా నాకు తెలియదు, వేసంగి నీళ్లు తప్పకుండా కావాలని చెప్పినప్పుడు మరి ఎప్పుడు లేని విధంగా మరి ఆ సంవత్సరం మనకు నీళ్ళు ఇచ్చి అధికంగా పంటలు పండించిన ఘనత ప్రేమసాగర్ దక్కుతుంది. అదేవిధంగా ప్రేమసాగర్ గారు ఎన్నికల్లో ఏదైతే చెప్పిండ్రో మరి మా దండపల్లి మండలంలో మన మండలంలో 4 లిఫ్ట్లు మరి ఈరోజు లక్ష్మణ్లో మరి మన మోదల గ్రామంలో మరి ఈరోజు లిఫ్ట్ శాంక్షన్ చేయడం దాంతో మరి మోదల కండపల్లి గ్రామాలకు ఎంతో సదుపాయం కలుగుతుంది. దాని ద్వారా మరి 37 డిస్ట్రిబ్యూటర్ లాస్ట్కు వీళ్ళకు నీళ్లు వస్తాయి కాబట్టి పైన ఉన్న కొమ్మగూడెం, దౌడపల్లి, చందానం, గంపలపల్లి గ్రామాలకు ఎంతో మంచి జరుగుతుంది. మరి ఇన్ని పనులు చేస్తున్న ప్రేమసాగర్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఇంకా లక్ష్మణ నియోజకవర్గము అభివృద్ధి దిశలో పయనించాలని భగవంతుని కోరుకుంటూ మరి ప్రేమసాగర్ రావు గారికి ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై హింద్, జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై శ్రీరామ్. లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ శాంక్షన్ చేయించిన సందర్భంగా మరి మా మండల్ నుండి, మా మున్సిపల్ నుండి పెద్ద ఎత్తున రైతులు వారికి కృతజ్ఞతలు చెప్పడం కోసం వచ్చిండ్రు. మరి ఈ ప్రోగ్రాము, ఈ ఏదైతే కార్యక్రమం వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఎక్కడ లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా మా మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో మా ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో దూసుకుపోతుంది. మరి ఈరోజు మోదల్ కానివ్వండి, గూడెంకు కానివ్వండి, ద్వారకా కానివ్వండి, మరి గుర్రేవు కానివ్వండి, 4 లిఫ్టులు 74 కోట్లతో శాంక్షన్ చేసారు. మరి ఈ రైతాంగం తరఫు నుండి, లక్ష్మీపేట మున్సిపాలిటీ తరఫు నుండి, మండల్ తరఫు నుండి, దండపల్లి మండల్ తరఫు నుండి వారికి మేము చాలా చాలా రుణపడి ఉన్నాము. వారికి కృతజ్ఞతలు. మరి వారు ఐశ్వర్య ఆరోగ్యాలతోని 100 సంవత్సరాలు ప్రేమసాగర్ పాలాభిషేకం కాదండి, ఆదాపు వందనాలు కూడా తెలుపుకుంటాం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మా కన్నెపల్లి గ్రామ ప్రజలు కానీ, మోదల గ్రామ కానీ ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్న ఆ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కనుకరించకపోవడం, శాంక్షన్ చేయకపోవడం జరిగింది. తలపునే గోదావరి పెట్టుకొని మాకు గూడెం లిఫ్ట్ చేసి కూడా గూడెం కానీ, కన్నెపల్లి కానీ, మోదల కానీ ఎలాంటి నీళ్ళు రాలేదు. చింతపల్లికి, కొమ్మగూడెం అలాంటి గ్రామాలకు నీళ్ళు ఎక్కువ వచ్చేది. మా గ్రామాలను ఎవరిని పట్టించుకోలేరు, పట్టించుకున్న పాపన పోలేదు. ప్రేమసాగర్ పట్టించుకొని ఈరోజు శాంక్షన్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా కన్నెపల్లి గ్రామ ప్రజలందరూ
అందరి తరపున నేను వారికి పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక్కసారి మాట చెప్పగానే శాంక్షన్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. వెళ్ళవేళలా రుణపడి ఉంటాం. కన్నెపల్లి మొదల గ్రామ ప్రజలు ఎప్పుడు కడం ప్రాజెక్టు లాస్ట్ చివరిలో ఉండేది. రాత్రి పాలు కష్టపడిన వాళ్ళకి నీళ్ళు వచ్చేటివి కావు. ఇలా రెండు గ్రామాలను ఖచ్చితంగా 2 గ్రామాల ప్రజలు వారికి రుణపడి ఉంటారని నేను తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.